వద్ద మీరు చేస్తున్నటువంటి ధర్నా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏంటి మీ యొక్క ప్రధాన సమస్య? సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, మేము 2024 మార్చి నుండి రిటైర్ అయినా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులము, ఉపాధ్యాయులము. మా అందరికి కూడా సుమారు 22,000 కుటుంబాలు రిటైర్ అయితే మాకు రావాల్సిన, మేము దాచుకున్న డబ్బులు, మేము 40 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా, మాకు అవి ఒక నెలలో రోజుల్లో ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగికి ఒక నెల రోజుల లోపలనే అవన్నీ ఇచ్చి పంపించాలి ఇంటికి. కానీ ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలుగా దాటినా కానీ మా డబ్బులు మాకు ఇవ్వకుండా మేము నరకయాతన అనుభవిస్తున్నాము. చాలామంది కుటుంబాలు అప్పుల పాలైపోయి బిడ్డల పెళ్లి చేసుకోలేక, ఇల్లు కట్టుకోలేక, ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక అందరూ ఇప్పటికీ 72 మంది మనోవ్యాధితో చనిపోవడం జరిగింది. మాకు వేరే దిక్కు లేక అందరినీ అడిగాము, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరికీ రిప్రజెంట్ చేశాము. అయినా మేము ఇట్లాంటి సమస్య ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది అని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఒక ఎమ్మెల్యే కూడా మాకు స్పందించడం లేదు, మంత్రులు స్పందించడం లేదు. ఇప్పటికీ ఇది 5వ ధర్నా, ఇంతకు 3 ధర్నాలు కూడా వచ్చినాం ఇదే ఇందిరా పార్క్ దగ్గరికి. అయినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ, ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి కానీ, కనీసం ఒక బాధ్యతాయుతమైన ఆర్థిక శాఖ మంత్రి కానీ ఎవరు కూడా మా ఈ సమస్య మా ప్రభుత్వంలో ఉందా, అసలు మీరు రిటైర్మెంట్లో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఇచ్చేది ఉన్నాయా అన్నంత హీనంగా, అమానవీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు సార్. అంతకు మించి ఇంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద బుధవారం, శుక్రవారం మంత్రుల్ని కలవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు. కలిసారా మీరు? కలిసాం సార్. ప్రజాభవన్ వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మాతోటి మాట్లాడడం లేదు, రిటైర్డ్ ప్లేస్ మాట్లాడడం లేదు, కేవలం ఉద్యోగ సంఘాల నాయకులను వాళ్ళని పిలిపించుకొని, వాళ్ళు కూడా పిలిపించుకోవడం లేదు. వీళ్ళేదో పోయి దండం పెట్టి కాలు మొక్కుతా ఉంటే ఏందయ్యా అని బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అనే ఈయన గారు సరిగ్గా కనీసం అంటే ఇష్టం డబ్బులు ఎక్కడయ్యా ఏ చేస్తారు మీరు ఇప్పుడు అనే పరిస్థితి ఉన్నది. ఆ బెదిరింపులు వల్ల వాళ్ళు భయపడిపోయి, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి నాయకులై, ఆ ఆస్తులు ఎక్కడ గుంజుకుంటారేమో, లోపడేస్తారేమో అని వాళ్ళు భయపడిపోయి మా డిమాండ్ పక్క పెట్టేస్తే మేమే ఒక సంఘంగా ఏర్పడి 2024 తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సంఘంగా ఏర్పడి మా బాధలు మేమే అందరి నాయకులు చెప్పుకుంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసి మా ఆవేదనను గుర్తించి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి నల్ల టీషర్ట్ల మీద ఏదో క్యాప్షన్ పెట్టారు, టైటిల్? సార్, మీరు ఎవరన్నా మమ్మల్ని అడిగితే మా ఆవేదనతో చెప్పడానికి, మేము ఎవరో తెలియజేయడానికి ఈ అవకాశం ఉంటే మమ్మల్ని ఎవరు అడగవసరం లేదు. ఓహో ఈ ప్రభుత్వం ఉద్యోగం ఉన్నట్టుంది, రిటైర్ అయినా వీళ్ళకు డబ్బులు రాలేదు, అందుకే విధంగా ఏంటి ఆ క్యాప్షన్ ఏంటిది? అది ఓ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చచ్చిపోకముందే మా రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యలో ఖమ్మంలో ఎస్ఐ గారు చనిపోతే తెల్లవారి 30 లక్షలు ఇచ్చింది. అంతకుముందు ఒక టీచర్ చనిపోతే ఆయన 1 రోజులో ఇచ్చిండ్రు. అంటే చనిపోయిన తర్వాత ఇస్తుండ్రు సార్. చనిపోయినాక ఇస్తే డబ్బులకు మేమేం చేసుకోవడం, చనిపోకముందే ఇవ్వండి మా డబ్బులు అనే అది తెలియజెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి, అంటే చచ్చిపోయినా కూడా ఇస్తలేరా అని ప్రజలకు తెలియాలని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేసిన భాగంగా ఈ టీషర్ట్ల మీద రాసుకొని మేము ఈ నిరసన వ్యక్తం. దాదాపుగా ఎంత బకాయిలు ఉన్నాయి? సుమారు 10,000 కోట్లు ఉన్నాయి సార్. అయితే మీకు ప్రధానంగా మీకు ఒక చిన్న విషయం మీకు తీసుకురావాల్సినది, 750 కోట్లు ఇస్తున్నాము ప్రతి నెల అని ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుకొని 750 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఎవరికి పోతున్నది ఏంది తెలియట్లేదు. మేమేమంటున్నామంటే, అయ్యా 20,000 కుటుంబాలకు ఒకేసారి 10,000 కోట్లు ఎక్కడైనా అప్పు తెచ్చి మాకు మొత్తం క్లియర్ చేయండి. ఈ నెలకు 750 కోట్లు అప్పు తెచ్చిన కన్నా కట్టుకోండి. ఇటు మా కుటుంబాలు బాగుపడతాము, ఆ కుటుంబాలు బాగుపడతాము. మీ పార్టీకి పేరు వస్తుంది కదా, మీ పార్టీ కూడా సానుకూలత వస్తుంది కదా. ఎందుకు మమ్మల్ని కావాలని ఇట్లా ఇస్తున్నారు అంటే చేయలేక కాదు, ప్రభుత్వం డబ్బులు లేక కాదు. హెల్త్ కార్డులు ఉన్నాయా మీకు? లేవండి, ఇంతవరకు హెల్త్ కార్డ్స్ లేవు. 1 ఇయర్ రిటైర్మెంట్ అయ్యి హెల్త్ కార్డు కోసం పోతే నాకు హెల్త్ కార్డు రాలేదు. అడిగితే వాళ్ళు ఏమంటారు, నీకు హెల్త్ కార్డు రాలేదు కదా సార్ అంటారు. అక్కడ పోతేనేమో మీకు కార్డు రాంది, నంబర్ రాంది, మీకు ట్రీట్మెంట్ చేయలేమంటారు, వెల్నెస్ అంటారు. అది తీవ్రమైన బాధ. ఈ మధ్య లేదో హెల్త్ కార్డు ఇస్తామంటున్నారు. మా దగ్గర 1.5 బేసిక్లో 1.5% కట్ చేసుకొని ఇస్తామని ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చొని మాట్లాడినట. అది ఏది ఈ నిరసనను వ్యక్తం చేస్తారేమో అని ఇది కొత్తగా కుట్రగా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మరి మీ గోస వినిపించుకోలేదని అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తారు మరి?
ఇంకా ఉన్నది సార్. ఇది ఇక తీవ్రమైన నిరసన. దీని తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కనుక బడ్జెట్ సమావేశాల్లో కనుక మాకు సంబంధించిన బడ్జెట్ పెట్టి మాకు సరిపోయేంత డబ్బులు పెట్టి మాకు ఇచ్చే పరిష్కారం చూపిస్తేనేమో పర్వాలేదు. తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే ఉద్యమాలు. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరగనిచ్చే ముచ్చడే లేదు. వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తాం, వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తాం. ఎందుకంటే మా కుటుంబం ఇచ్చినవుతుంది, వాళ్ళ కుటుంబం ఎందుకు సుఖంగా బతుకుతుంది? మేము ఇచ్చిన ఓట్లతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు వాళ్ళు. ఇదెక్కడి రాజ్యాంగం? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ సంఖ్యలు పెట్టుకుని ఇవాళ హైదరాబాద్కి వస్తే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ సంఖ్యలు పెట్టుకుని ఎవరికి చదువు రానుకొని ఆ దొంగ రాజ్యాంగం చూపించుకుని వస్తున్నారు అక్కడికి. ఏం రాజ్యాంగంలో ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వద్దు అని ఆ రాజ్యాంగంలో ఉందా? అడుగుతున్నాం మేము. ఇవాళ ఆ రాజ్యాంగంలో ఉందా? చూస్తున్నాం రాహుల్ గాంధీని. రాజ్యాంగం అంటే చదువుకున్న గురువులం, ఉద్యోగులం, మాకంతా చదువు వస్తూ, ఇంగ్లీష్ వస్తూ, తెలుగు వస్తూ. ఆ రాజ్యాంగం అని దేనికోసం వచ్చిన ఏం పుట్టకం రాజ్యాంగం అది? ఇవాళ మీ రాజకీయ లాభాల కోసం 22,000 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడతాయి సార్. 75 కుటుంబాలు చనిపోయింది. వాళ్ళు ఎంత హీనంగా అనిపోయారంటే దారుణం. ఇక ఒక సర్వీస్ బెటర్ అయితే కాలు తీసేసింది సార్. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని శాఖలకు సంబంధించింది సార్. ఈ 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు అన్ని డిపార్ట్మెంట్. పోలీసు వాళ్ళు అయితే నరకయాతన సార్. ఎందుకంటే మా జీవితం పోలీసులా. నేను ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ నిర్వహించిన. మీకు ఎంత ఉంది? మీ పర్సనల్ గా మీ వ్యక్తిగతంగా ఎంత రావాలి? నాకు 50 లక్షల రూపాయలు రావాలి సార్. 1 ఇయర్ అవుతుంది. 50 లక్షలకు నేను బ్యాంక్ కొట్టేసుకున్నా. నేను ఇవల్ల దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలు వడ్డీ లాస్ అవుతున్నా. నేను ఇల్లు కట్టుకున్నా, ఇన్స్టాల్మెంట్ కట్టాలి. నాకు అప్పులు ఉన్నాయి, కట్టుకోవాలి. ఎవరు ఇస్తారండి? ప్రభుత్వం డబ్బులే అంటుంది. విచిత్రమైన వాదన ఏంటంటే ధర్మకర్తగా ఉండరా బాబు అని నిన్ను ఎన్నుకొని నేను పరిపాలన అబ్బాయి చెప్తే ఈ రాష్ట్రం నాదే అంటున్నావు. నీది ఎట్లయితుంది? నీలాగే అందరూ అనుకుంటూ ఉన్నారా అది పరిపాలనలో? నువ్వు నీ ధర్మకర్తగా నీ బాధ్యత ఏంది? మా డబ్బులు ఉన్నాయి, తేవాలి, నువ్వు మాకు ఇవ్వాలి, మళ్ళీ నువ్వు ధర్మ పరిపాలన చేయాలి. ప్రజాపాలన పేరు చెప్తున్నావు, అదనో పాలన చేస్తున్నావు. అమానవీయమైనటువంటిది, మానవత్వం లేని ముఖ్యమంత్రి అంటూ ఉంటే ఈ రాష్ట్రం, ఈ దేశంలో అది ఒక రేవంత్ రెడ్డి గారేనండి. బట్టి విద్యావర్గ గారు కూడా మానవత్వం లేని ఆర్థిక శాఖ మంత్రి. నేను ఇవాళ నన్ను జైలేసి లోపట్టుకుని నేను అరెస్ట్ చేయడం పచ్చ పర్లేదు. ఇవాళ వాళ్ళ కొడుకుల పెళ్లిళ్లకు, మనవని ఫుట్బాల్లకు ఎంజాయ్ చేస్తున్నారు. మా కుటుంబాలు అక్కడ సర్వనాశనం అయిపోతున్నాయి. సిగ్గుండాలా కొంచెం అన్నా? వీళ్ళ ప్రజాపాలకులు, వీళ్ళ మనుషులే అసలు. ఇన్ని వేల కుటుంబాలు రోజుండి ఆవేదన. ఇవాళ నీ కొడుకు పెళ్లిళ్ళ కోసం విమానాలు వేసుకొని, హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్న పక్క రాష్ట్రాల కొట్టి కడిగడానికి నువ్వెట్లా ఆర్థిక మంత్రి అవుతావు? ఏ విధంగా నీకు హక్కు ఉంది ఆర్థిక మంత్రిగా పరిపాలించడానికి? నేను అడుగుతున్నా. తప్పనిసరి జైల్లో వేయండి, అరెస్ట్ చేయండి, యూజ్ చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నాడు. మనం దొంగలు అంటాడు, నన్ను పోస్ట్ అంటాడు. నువ్వెట్లా ముఖ్యమంత్రి అండి? బాధ్యత లేకపోతే పక్క జరుగు, బాధ్యత తెలిసినాడు సీఎం అవుతాడు. అంతే కదా? నీ అయ్యా జాగిరా. మా డబ్బులు నువ్వేవాడు తీసుకున్నావు, నా డబ్బులు నేను దాచుకున్న డబ్బులు నువ్వేవాడు తీసుకోవడానికి, నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు. ధర్మకర్త మనం ఏమంటే నీ ఇష్టమైనట్టుగా వాడుకొని నీ రాజభోగాలు అనుభవిస్తూ చూడండి. మీరు రోజు పేపర్ చూడండి. ఆ పేపర్లు కూడా ఈనాడు జ్యోతి ఎవరు రాయట్లేదు మా కష్టాలు. వాళ్ళ సంగతి కూడా చెప్తాము. వాళ్ళ పేపర్లు ఆడబడతాము. ఇళ్ళలో దొంగ ఉండ కొడుకులు జ్యోతి వాడు, ఈనాడు వాడు, ఏ ఒక్కరు కూడా సోషల్ మీడియా తప్ప ఏ మీడియా మమ్మల్ని మా సబ్జెక్టు ఏ మీడియాకు రాయట్లేదు. బెన్ పేపర్లో మనుషులా రాక్షసులా పేపర్ రాయకుండా అనుకోలేదు. నా అభిమాన అదే పేపర్ అది. ఆయన కూడా ఇలా లొంగిపోయి, ప్రభుత్వానికి లొంగిపోయి మా సమస్యలు ఎక్కడ రాయట్లేదు. ఏం మీ మనుషులు ద్వారా మానవత్వం లేదా? దయ లేదా? ఇంకా రైట్, ఓకే, థ్యాంక్ యూ.